బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం బలపడుతోంది. అయితే అల్పపీడనం బలపడి తీవ్ర అల్పపీడనంగా మారనుంది. ఉమ్మడి చిత్తూరు జిల్లా వ్యాప్తంగా కూడా ప్రజెంట్ భారీ వర్షాలు కురుస్తున్నాయి. అయితే వాతావరణ శాఖ దీనికి సంబంధించి ముందుగానే హెచ్చరికలు జారీ చేసింది. అయితే ప్రజెంట్ అయితే ఇటు ఉమ్మడి చిత్తూరు జిల్లా వ్యాప్తంగా కూడా భారీ వర్షాలు కురుస్తున్నాయి. మరోవైపు వాగులు వంకలు ఈ వర్షపు నీరుతో అయితే పొంగి పొర్లుతున్నాయి. ఇటు సత్యవేడు నియోజకవర్గంలో ఇళ్లలోకి నీరు చేరిపోయాయి. ఉదయం నుంచి ఏకధాటి వర్షంతో రోడ్లపైకి వరద నీరు మొత్తం చేరిపోయింది. ఇక తిరుమలలోనైతే భారీ వర్షంతో కొండ చర్యలు విరిగిపడ్డాయి. పాపనాశనం శ్రీవారి పాదాల మార్గాలు మాత్రం మూసివేశారు. ఎందుకంటే కొండ చర్యలు విరిగిపడటంతో ఇటు పాప వినాశనం శ్రీవారి పాదాల మార్గాలు మూసివేశారు. ఇక శ్రీకాళహస్తి పిచ్చాటూరు రహదారిని కూడా మూసివేశారు. సో దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి అనేది కూడా మా ప్రతినిధి దామోదర్ని అడిగి తెలుసుకుందాం. దామోదర్, చిత్తూరు జిల్లా వ్యాప్తంగా కూడా తీవ్ర వర్షపాతం నమోదవుతుంది. అసలు కంప్లీట్ డీటెయిల్స్ ఏంటి దామోదర్? లక్ష్మి, పెయింజల్ తుఫాన్ ప్రభావంతో గత వారం రోజుల క్రితం భారీ ఎత్తున వర్షాలు కురవడంతో పూర్తిగా రిజర్వాయర్లు చెరువులు నిండిపోయిన పరిస్థితులతో తాజాగా వచ్చిన వర్షాలతో ఏదైతే వరద ప్రవాహం రిజర్వాయర్ల నుంచి అటు చెరువుల నుంచి వరద పోటెత్తుతున్న పరిస్థితి ఉమ్మడి చిత్తూరు జిల్లాలో కనిపిస్తుంది. జోరు వానలతో వంకలు వాగులు పొంగి పొర్లుతున్నాయి. ఏదైతే నిన్న మొత్తం ఉదయం నుంచి రాత్రి 12 గంటల వరకు వర్షాలు కురిశాయి. మొత్తం 150 సెంటీమీటర్ల పైగా జిల్లా వ్యాప్తంగా సగటు వర్షపాతం నమోదైందని అధికారులు తెలిపారు. మొత్తం మీద తీసుకుంటే ఏదైతే సముద్ర తీర ప్రాంతానికి దగ్గరగా ఉన్న 4 నియోజకవర్గాల్లో భారీ ఎత్తున వర్షం నమోదైంది. అదేవిధంగా తిరుమలతో పాటు తిరుపతిలో కూడా పెద్ద ఎత్తున వర్షాలు కురవడంతో కొంత జనజీవనానికి ఇబ్బందికరంగా పరిణామాలు ఏర్పడ్డాయి. ముఖ్యంగా తిరుపతికి సంబంధించి తీసుకుంటే ఏదైతే లక్ష్మీపురం సర్కిల్లో పెద్ద ఎత్తున నీరు చేరుకోవడంతో పోలీసులు అక్కడికి చేరుకొని నీటిని ఏదైతే మురికి కాలువలోకి మళ్లించిన పరిస్థితి. మరోవైపు జిల్లా వ్యాప్తంగా తీసుకుంటే కేవీపురం మండలానికి సంబంధించి కాలింగి జలాశయానికి వరద పోటెత్తింది. 18 గేట్లలో 12 గేట్లను ఎత్తి 8 అడుగుల మేర నీటిని 15,000 క్యూసెక్ నీటిని వదిలేస్తారు. మిగిలిన 6 గేట్లు కూడా ఏదైతే మొరాయించడంతో అధికారులు ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి. ప్రధాన గేట్లలో మరో గేటును ఎత్తారు. మొత్తం 2015 సంవత్సరాల వరదల సమయంలో ఎలాంటి నీటి ప్రవాహం ఉందో అలాగే ఉంది. మొత్తం మీద జిల్లా వ్యాప్తంగా 2,000 ఎకరాల్లో పంట నష్టం పూర్తిగా మునిగిపోయిన పరిస్థితి. అరణియార్లో 5,600 క్యూసెక్ల నీటిని అవుట్ఫ్లో ద్వారా పంపుతున్నారు. మల్లెమడుగు రిజర్వాయర్ నుంచి 3,500 క్యూసెక్ల నీటిని పంపుతున్నారు. కేవలం ఒక కళ్యాణి డ్యామ్ నుంచి మాత్రమే నీటి పూర్తి స్థాయిలో ఇన్ఫ్లో రావడం లేదు. మరోవైపు కృష్ణాపురం రిజర్వాయర్ తో పాటు ఎన్టీఆర్ జలాశయం నుంచి కూడా నీటిని బయటికి వదులుతున్న పరిస్థితి. ఇక స్వర్ణముఖి నది గురువారం సాయంత్రం ఉధృతంగా ప్రవహించింది. ఏకంగా 20,000 క్యూసెక్ల నీటి మట్టం పెరగడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. వెంకటగిరి నియోజకవర్గంలోని కైవల్య నది ప్రవాహం అదేవిధంగా మిగతా చిన్న పెద్ద వాగు తేడా లేకుండా అన్ని వాగులు ఉధృతంగా ప్రవహిస్తున్న పరిస్థితి ఏర్పడడంతో రోడ్ల వద్ద ఏదైతే కల్వర్టుల వద్ద వంతెనల వద్ద పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేసి రాకపోకలను నిషేధించిన పరిస్థితి ఏర్పడింది. మరోవైపు జిల్లా వ్యాప్తంగా ఉధృతంగా వర్షాలు కురుస్తుండడంతో ఏదైతే జలపాతాల వద్ద కూడా సందర్శకులను ఎవరిని రానివ్వలేదు. ముఖ్యంగా తిరుపతికి సంబంధించి మాల్వాడి గుండంతో పాటు కపిల తీర్థం అదేవిధంగా తలకోన జలపాతానికి సంబంధించి 2 రోజుల పాటు ఎవరిని పర్యాటకంలో రావద్దంటూ నిషేధం విధించిన పరిస్థితి. దీంతో పాటు సదాశివ కోన మూలకోన ఇలాంటి చోట్లకు కూడా ఎవరిని సందర్శకులను రానివ్వని పరిస్థితి ఏర్పడింది. ముఖ్యంగా తిరుమలకి సంబంధించి తీసుకుంటే తిరుమలలో గురువారం ఉదయం నుంచి భారీ ఎత్తున వర్షాలు అర్ధరాత్రి వరకు కురిశాయి. 2వ ఘాట్ రోడ్ లో కొండ చర్యలు విరిగిపడడంతో వెంటనే అప్పటికప్పుడు అధికారులు స్పందించి ఆ కొండ చర్యలను తొలగించేశారు. ఏదైతే కింద పడ్డ రాళ్లను మట్టిని తొలగించేశారు. దీంతో పాటు పాప వినాశంతో పాటు శ్రీవారి పాదాలకు వెళ్లే మార్గాలను పూర్తిగా మూసివేశారు. ఇప్పటికే జలాశయాలు పూర్తిగా నిండాయి. కొంత నిండకున్న గోగర్భము పాప వినాశనము నిండిపోవడంతో వాటి గేట్లను కూడా వెత్తి నీటిని విడుదల చేశారు. ఆకాశగంగా కుమార ద్వారా పసుపు ద్వారా గోగర్భం పాప వినాశనం మొత్తం 5 రిజర్వాయర్లు పూర్తిగా నిండడంతో 2 సంవత్సరాల పాటు తిరుమలకి ఎలాంటి నీటి సమస్య ఉండదని తిరుమల ఏదైతే ఇంజనీరింగ్ అధికారులు చెప్తున్న పరిస్థితి. మొత్తం మీద జిల్లా వ్యాప్తంగా ఇటు 2,000 ఎకరాల్లో వరి పంటతో పాటు ఇటు వేరుశనగ పంట కూడా పూర్తిగా దెబ్బతిన్న పరిస్థితి. మరోవైపు
వెంకటగిరి ఏదైతే చంద్రగిరి నియోజకవర్గంలో 2015 తుఫానుకు పూర్తిగా వంతెనలు కొట్టుకుపోయాయి. 2021లో వచ్చిన భారీ వర్షాలకు వంతెనలు కొట్టుకొని పోయాయి. అప్పటి నుంచి పునర్నిర్మాణం జరగని పరిస్థితి. మరోవైపు వీటికి సంబంధించి అక్కడ కూడా పోలీసులు బందోబస్తును ఏర్పాటు చేశారు, రాకపోకలను పూర్తిగా నిషేధిస్తూ. మొత్తం మీద అయితే ప్రస్తుతానికి వర్షం ఆగిపోయిన పరిస్థితి. అయినప్పటికీ మరో 12 గంటల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ నిపుణులు హెచ్చరించిన నేపథ్యంలో ఇప్పటికే ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని పాఠశాలలకు, విద్యా సంస్థలకు సెలవులు ప్రకటించిన నేపథ్యం. దీంతో పాటు పంట నష్టం అంచనా వేయడానికి రేపు వ్యవసాయ అధికారులను క్షేత్రస్థాయిలోకి పంపుతామని కలెక్టర్లు తెలిపిన పరిస్థితి. దీంతో పాటు చెరువులు ఎక్కడైతే బలహీనంగా ఉన్నాయో, చెరువు కట్టలు, ఆ ప్రాంతంలో ఇసుక బస్తాలను సిద్ధంగా ఉంచుకోవాలంటూ కూడా అధికారులు ఆదేశించిన నేపథ్యంలో దానికి సంబంధించి ఏదైతే చిన్న నీటి పారుదల శాఖ సిబ్బంది ఎక్కడికక్కడ చెరువు కట్టల వద్ద అప్రమత్తంగా బందోబస్తు ఏర్పాటు చేశారు. దీంతో పాటు ముఖ్యంగా నదీ పరివాహక ప్రాంతాల్లో ఉధృతంగా వర్షాలు వచ్చే అవకాశం ఉంది. ఇప్పటికే ప్రవాహం ఏదైతే రిజర్వాయర్ల నుంచి నీటిని వదిలివేయడంతో నదీ పరివాహక ప్రదేశాల్లో ఉన్న వారిని కూడా ఎక్కడిని లోతట్టు ప్రాంతాలకు రానివ్వకుండా పోలీసులతో పాటు స్థానికంగా ఉన్న రెవెన్యూ సిబ్బంది వాటిని ఎక్కడికెక్కడ అలర్ట్ చేస్తున్న పరిస్థితి. మొత్తం మీద జిల్లాలో ఒకే నెలలో ఈ విధంగా రెండు తుఫాన్లు, గతంలో వచ్చిన పెయింజల్ తుఫాన్ తో పాటు ఇప్పుడు వచ్చిన అల్పపీడనం తుఫాను వల్ల పూర్తి స్థాయిలో రైతులు ఇబ్బంది పడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా గత వారం రోజుల క్రితం వచ్చిన పెయింజల్ తుఫాను వల్ల కొంత రైతులకు ఊరట కలుగుతుందని భావించారు. అయితే ప్రస్తుతం వచ్చిన భారీ వర్షాల వల్ల పూర్తిగా ఇటు వేరుశనగ పంట పూర్తిగా నీట మునిగిన పరిస్థితి. ముఖ్యంగా జిల్లా వ్యాప్తంగా ఒక 15,000 ఎకరాల్లో పైగా వేరుశనగ పంట వేశారు. ఈ పంట ఏదైతే ఇప్పుడు ప్రస్తుతం ఒక 15 రోజుల పంటగా ఉంది. ఈ పంట మొత్తం మునిగిపోయింది. మరోసారి పంట వేసుకోవాల్సి వస్తుందా, లేకపోతే ఇదే పంటను కొనసాగించవచ్చా అన్నది ఒక 2-3 రోజుల తర్వాత కూడా తేలే అవకాశం లేదు. మరోవైపు పూర్తిగా టమోటా పంట పూర్తిగా ధ్వంసమైన పరిస్థితి. గత వర్షాలకే పూర్తిగా దెబ్బతినడంతో ఇప్పుడు అరాకొర ఉన్న పంట కూడా పూర్తిగా నాశనమైందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఉద్యానవన పంటలకు తీవ్ర నష్టం చేకూరిందని చెప్తున్న పరిస్థితి. కేవలం ఈ వర్షాల వల్ల ఒక మామిడి తోటల రైతులకు మాత్రమే కొంత ఉపయోగకరంగా ఉంది. మిగతా అన్ని పంటలు పూర్తిగా తెగుళ్ల బారిన పడే అవకాశం ఉందని కూడా రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మొత్తం మీద జిల్లా వ్యాప్తంగా గత పెయింజల్ తుఫాన్ తో పాటు ఈ తుఫాన్లకు మొత్తం నీటి వనరులన్నీ పూర్తిగా నిండిపోయిన పరిస్థితి. భూగర్భ జలాలు కూడా పూర్తిగా పెరిగిన పరిస్థితి. అటు తిరుమలతో పాటు ఇటు మొత్తం రిజర్వాయర్లు, తిరుమలలో ఉన్న రిజర్వాయర్లతో పాటు జిల్లాలో ఉన్న చిన్న పెద్ద రిజర్వాయర్లు, అదేవిధంగా చెరువులు పూర్తిగా నిండిన పరిస్థితి కనిపిస్తుంది. కానీ ఏదైతే ఉమ్మడి చిత్తూరు జిల్లాకు సంబంధించి పడమటి మండలాలైన మదనపల్లి రెవెన్యూ డివిజన్ లో కొన్ని ప్రాంతాల్లో ఇప్పటికీ వర్షాలు పడలేదని తెలుస్తుంది. మొత్తం మీద తీసుకుంటే ఈ పెయింజలు, అల్పపీడనం ప్రభావం వలన పూర్తిగా వర్షాలు రావడము, సాగునీటి వనరులన్నీ పూర్తిగా నిండడంతో రబీకి కొంత ఉపయోగకరంగా ఉన్నప్పటికీ ఇప్పుడు పంటలు పెట్టిన రైతులు తీవ్రంగా ఇబ్బంది పడుతున్న పరిస్థితి. మరోవైపు ఏదైతే కల్వర్టులు, చాలా వరకు రోడ్లు పూర్తిగా దెబ్బతిన్నాయి. ఈ మధ్యనే మరమ్మతులు చేసిన రోడ్లు మరోసారి గోతులమయంగా మారుతున్న పరిస్థితి కనిపిస్తుంది. అదేవిధంగా ఏదైతే సత్యవేడు నియోజకవర్గానికి సంబంధించి వరదాయపాలెం మండలంలో కొన్ని లోతట్టు ప్రాంతాల్లోకి ఇళ్లలోకి నీరు చేరుకోవడంతో వారిని పునరావాస కేంద్రాలకు తరలించారు. అటు తిరుపతిలో కూడా ఏదైతే ఆటో నగర్ తో పాటు 2-3 చోట్ల నీరు చేరడంతో స్థానికంగా ఉన్న పాఠశాలలోకి వారిని తరలించిన పరిస్థితి. మొత్తం మీద అయితే పెద్ద నష్టం కనిపించలేనప్పటికీ రైతులు మాత్రం సుమారు ఇటు వేరుశనగ పంట, వరి పంటల్లో పూర్తిగా నీట మునగడంతో ఆ నీరు బయటికి పోయే అవకాశం లేకపోవడంతో వారు పంట పూర్తిగా నాశనం అవుతుందా అన్న భయాందోళనలతో కొట్టుమిట్టాడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. మొత్తం మీద జిల్లా వ్యాప్తంగా 150 మిల్లీమీటర్ల పైగా వర్షపాతం నమోదైంది. అత్యధికంగా ఏదైతే సముద్ర తీర ప్రాంతాలకు దగ్గరగా ఉన్న ప్రాంతాల్లో వర్షాలు భారీగా కురిశాయి. లక్ష్మి. రైట్, థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్ దామోదర్. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం అనేది కూడా తీవ్ర వర్షపాతాన్ని నమోదు చేసింది. ఇటు ఉమ్మడి చిత్తూరు జిల్లా వ్యాప్తంగా కూడా భారీ వర్షాలు కురిశాయి. అయితే దీంతో సత్యవేడు నియోజకవర్గంలో ఆ వరద నీరు ఏదైతే ఉందో, రోడ్ల మీదకి వచ్చిన వరద నీరు అదంతా కూడా ఇళ్లలోకి చేరిపోయింది. దీని ద్వారా ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మరోవైపు చూస్తే పంట పొలాలు, రాయలసీమలో పంట పొలాలు చాలా ఎఫెక్ట్ అయ్యాయని చెప్పాలి. ఎందుకంటే ఇప్పటికీ ఇటు వేరుశనగ రైతులు కానీ, టమాటా రైతులు కానీ వీళ్ళు బాగా ఎఫెక్ట్ అయ్యారు. ఇక వీరితో పాటు మిగిలిన రైతులు, ఒక్క మామిడి తోట ఉన్న రైతులు తప్పితే మిగిలిన రైతులందరికీ కూడా ఈ వర్షపాత నష్టాన్ని నమోదు చేయనుంది. మరోవైపు ఒకవేళ ఈ నీరు వెనక్కి వెళ్ళిన తర్వాత ఆ పంట పొలాలు బాగున్నప్పటికీ కూడా తెగుళ్ళ బారిన పడే అవకాశం ఉంది. సో రైతులకైతే తీవ్ర నష్టాన్ని మిగిల్చనుంది ఈ తుఫాన్ అనేది. మరోవైపు చూస్తే ఈ అల్పపీడనం వల్ల
ఇటు మొత్తం కూడా ఈ నమోదైన వర్షపాతానికి ఇటు తిరుమలలోనైతే కొండ చర్యలు విరిగిపడ్డాయి. దీనివల్ల ఇటు తిరుమలకి వెళ్ళే ఇటు కొన్ని రూట్లు ఏవైతే ఉన్నాయో పాప వినాశనం శ్రీవారిపాద మార్గాలను అయితే ప్రజెంట్ మూసివేశారు. ఇక శ్రీకాళహస్తి పిచ్చాటూరు రహదారిని కూడా మూసివేశారు. ఉదయం నుంచి కూడా ఏకదాటిగా వర్షాలు కురుస్తున్నాయి. ప్రజెంట్ అయితే కొంత ఎడతెరిపించినప్పటికీ మరో 12 గంటల్లోనైతే వర్షపాతం మళ్ళీ స్టార్ట్ అయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. అయితే రైతులకు సంబంధించి తగిన సూచనలు ఆల్రెడీ చేశారు. అంటే జాగ్రత్తలు తీసుకోవాలి, డెఫినెట్గా కూడా ఈ వర్షపాతం ఎక్కువగా నమోదవుతుంది అని చెప్పి సూచనలు చేశారు. బట్ అయినప్పటికీ కూడా అక్కడ పంట పొలాలు అయితే ప్రజెంట్ మునిగిపోయాయి. దీని ద్వారా టమాటా రైతులు ఎఫెక్ట్ అయ్యారు. డెఫినెట్గా టమాటా రైతులు ఇటు ఉద్యానవనాలు ఏవైనా నాశనం అయితే డెఫినెట్గా కూడా ఆ ఎఫెక్ట్ అనేది ప్రజలపైన రానున్న రోజుల్లో పడుతుంది. టమాటా ధరలు ఇంకా పెరగటం కానీ ఇలాంటి ఎఫెక్ట్ కూడా మనం చూడనున్నాము ఈ తుఫాన్ వల్ల. సో ఇప్పుడు చూస్తే కనుక ఇప్పుడు సత్యవేడ్ నియోజకవర్గంలోనైతే నీరంతా ఇళ్లలోకి చేరింది. మరోవైపు కొన్ని రహదారులను మూసివేయాల్సి వచ్చింది. అయితే ఆల్రెడీ ఏపీ వాసులు ఫెంగల్ తుఫాన్ ఎఫెక్ట్ని ఇంకా మరవలేదు. ఆ టైంలో కూడా రాయలసీమ రైతులు ఎక్కువగా నష్టపోయారు. సో ఇప్పుడు మళ్ళీ ఈ అల్పపీడనం వల్ల మళ్ళీ కూడా అక్కడ రాయలసీమ రైతులకైతే తీవ్ర నష్టం మిగిలిందని చెప్పొచ్చు. చూస్తున్న రోడ్ల మీద ఏ విధంగా నీరు ప్రవహిస్తుంది అన్నది మనం క్లియర్గా కూడా బిగ్ టీవీ విజువల్స్లో చూస్తున్నాము. అయితే దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఈ ఫెంగల్ తుఫాన్ మిగిల్చిన ఎఫెక్ట్కి సంబంధించిన ఫెంగల్ తుఫాన్ ఎఫెక్ట్ అప్పుడు ఉంది. అయితే ఇప్పుడు ప్రజెంట్ అల్పపీడనం బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వల్ల వర్షపాతాలు బాగా నమోదవుతున్నాయి. ఇది ఏ విధంగా ఎఫెక్ట్ చేస్తుందనేది మా ప్రతినిధి దామోదర్ అందిస్తున్న డీటెయిల్స్లో చూద్దాం. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావం ఫలితంగా ఏదైతే ఉమ్మడి చిత్తూరు జిల్లా వ్యాప్తంగా వర్షాలు కురుస్తున్నాయి. ముఖ్యంగా ఏదైతే తిరుపతి జిల్లాలో దీని పరిస్థితి ఎక్కువగా కనిపిస్తుంది. మనం ప్రస్తుతం తిరుపతిలో ఉన్నాం. తెల్లవారుజామున ఏదైతే 2 గంటల నుంచి వర్షం జోరుగా కురుస్తుంది. దీంతో ఇప్పటికే పాఠశాలలకు సెలవులు ప్రకటించిన పరిస్థితి. దీంతోపాటు ఉమ్మడి చిత్తూరు జిల్లా వ్యాప్తంగా సెలవులు ప్రకటించిన నేపథ్యం. మరోవైపు ఈ వర్షం వల్ల తిరుమలలో భక్తులు కూడా తీవ్రంగా ఇబ్బందులు పడుతున్న పరిస్థితి. రాత్రి నుంచి వర్షాలు వస్తుండడంతో భక్తులు అనేక ఇబ్బందులకు గురవుతున్నారు. ముఖ్యంగా స్వామివారి దర్శనానికి పూర్తయిన తర్వాత తిరిగి వసతి గృహాలకు వెళ్ళడానికి అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మరోవైపు ఏదైతే ఆలయం లోపల చేరుకున్న నీటిని మోటార్ల ద్వారా బయటికి పంపిస్తున్నారు. ఆలయం ముందు పూర్తిగా ఏదైతే నీరు చేరుకున్న పరిస్థితి. మరోవైపు ఏదైతే ఘాట్ రోడ్లో వెళ్తున్న భక్తులకు కూడా ఇప్పుడు టీటీడీ అనేక హెచ్చరికలు జారీ చేస్తున్న పరిస్థితి. ముఖ్యంగా మొదటి ఘాట్ రోడ్లో కొండ చర్యలు విరిగిపడే అవకాశం ఉన్నందువల్ల పూర్తి స్థాయిలో జాగ్రత్తగా రావాలంటూ కూడా హెచ్చరికలు జారీ చేసిన పరిస్థితి. ముఖ్యంగా గత వారం రోజులకు 2వ తేదీ ముందు ఏర్పడిన తుఫాను ఫలితంగా అనేక ఇబ్బందులు భక్తులు ఎదుర్కొన్నారు. ఇది మరోసారి రావడంతో భక్తులకు ఇబ్బందిగా మారిన పరిస్థితి. ముఖ్యంగా తిరుమలలో కురుస్తున్న భారీ వర్షాలతో ఏదైతే తిరుపతిలోకి వచ్చే మాల్వాడి గుండంగానే అదేవిధంగా కపిలతీర్థం జలపాతం ఉధృతంగా ప్రవహిస్తున్న పరిస్థితి. దీంతో ఏదైతే ఆ నీరు వచ్చే ప్రాంతాల్లో పూర్తిగా భక్తులను ఏదైతే తిరుపతి వాసులను అలర్ట్ చేశారో దీంతోపాటు లోతట్టు ప్రాంతాల్లో నీరు చేరుకునే పరిస్థితి ఉన్నందువల్ల పూర్తిగా అటు కంట్రోల్ రూమ్లు ఏర్పాటు చేశారు. ఎప్పటికప్పుడు చర్యలు తీసుకోవడానికి మున్సిపాలిటీ ఇంజనీరింగ్ సిబ్బందితో పాటు అటు ఏదైతే పారిశుద్ధ్య కార్మికులను కూడా అలర్ట్ చేసిన పరిస్థితి. మరి ఇక జిల్లా వ్యాప్తంగా తీసుకుంటే ఏదైతే ఇటు నాయుడుపేట, అదేవిధంగా గూడూరు, వెంకటగిరి, సుల్లూరుపేట, సత్యవేడు, శ్రీకాళహస్తి నియోజకవర్గాల్లో భారీ ఎత్తున వర్షాలు కురుస్తున్నాయి. ముఖ్యంగా సముద్ర తీర ప్రాంతానికి దగ్గరగా ఉన్న సత్యవేడు నియోజకవర్గంలోని వరదాయపాలెం మండలంలో రాత్రి నుంచి భారీ ఎత్తున వర్షాలు కురుస్తుండటంతో లోతట్టు ప్రాంతాలు జలమయమైనాయి. దీంతో కొంతమందిని పునరావాస కేంద్రాలకు తరలిస్తున్నారు. అయితే గతంలో వచ్చిన వర్షం కంటే ఈసారి తక్కువగా వస్తుంది వర్షమని భావించినప్పటికీ ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తుండడంతో భక్తులు ఇబ్బంది పడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. మొత్తం మీద తెల్లవారుజాము నుంచి భారీగా వర్షం కురుస్తుండడంతో భక్తులు తీవ్రంగా తిరుమలకు వచ్చే భక్తులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మరోవైపు పంటలపై రైతులు ఇబ్బంది ఏదైతే ఇప్పటికే గతంలో నారుమల్లు పూర్తిగా మునిగిపోవడంతో ఇబ్బంది పడ్డ రైతులు ఈసారి నాట్లు వేసిన తర్వాత వర్షాలు వస్తుండడంతో ఇబ్బంది పడుతున్నారు. మరోవైపు వేరుశనగ పంట జిల్లా వ్యాప్తంగా గత వర్షాలకు సుమారు 500 ఎకరాలు పైగా తడిసిపోగా ఈసారి మరింతగా తడిసిపోయే అవకాశం ఉంది. ఇంకోటి దుక్కి దున్ని ఏదైతే సాగుకు సిద్ధంగా ఉన్న రైతులు మరోసారి వర్షం వల్ల మరోసారి దుక్కి దున్నాల్సి వస్తుంది. దీంతో పంట పరిమితి కూడా మరో 15 రోజులు పెరిగే అవకాశం ఉందని కూడా భయపడుతున్నారు. మొత్తం మీద ఏదైతే అల్పపీడనం వల్ల కురుస్తున్న భారీ వర్షాలతో ఉమ్మడి చిత్తూరు జిల్లా అతలాకుతలం అవుతున్న పరిస్థితి. రాయలసీమ వ్యాప్తంగా ఏదైతే అన్నమయ్య జిల్లాతో పాటు అటు సత్యసాయి జిల్లాలో కూడా చెదురుమదురుగా వర్షాలు పడుతున్నాయి. భారీ వర్షాలు ఈరోజు అర్ధరాత్రికి కురిసే అవకాశం ఉందని చెప్తున్నారు. మొత్తం మీద అయితే
వర్షాలు తీవ్రంగా కానప్పటికీ ఈ వర్షాల వల్ల అనేక మంది ఇబ్బందులు ఎదుర్కొంటున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ వర్షం జోరు మరింతగా పెరిగే అవకాశం ఉంది. 24 గంటల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలుస్తుంది. మరోవైపు ఏదైతే తమిళనాడులో చెన్నైతో పాటు ఏదైతే కంచి జిల్లాల్లో కూడా పెద్ద ఎత్తున వర్షాలు కురుస్తుండడంతో అక్కడ కూడా జనజీవనం స్తంభించిపోయింది. ముఖ్యంగా ఏదైతే ఫ్లైఓవర్ల కింద పెద్ద ఎత్తున నీరు చేరుకోవడంతో అండర్ బ్రిడ్జిల కింద పయనించడాన్ని కూడా పూర్తిగా నిషేధించిన పరిస్థితి. మరోవైపు ఇదే పరిస్థితి మరో గంట 2 గంటలు కొనసాగితే చెన్నై విమానాశ్రయంలో రాకపోకలు కూడా ఆగిపోయే పరిస్థితి ఉందంటున్నారు. ఇది ఇక్కడి తాజా పరిస్థితి. కెమెరా పర్సన్ పురుషోత్తంతో దామోదర్, తిరుపతి నుంచి. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వల్ల ప్రజెంట్ ఏపీలోనైతే తీవ్ర వర్షపాతం నమోదవుతుంది. ఎస్పెషల్లీ ఉమ్మడి చిత్తూరు జిల్లా వ్యాప్తంగా కూడా భారీగా వర్షాలు నమోదవుతున్నాయి. అయితే నిన్న కురిసిన వర్షాలకైతే ఇటు తిరుమలలోనైతే కొండ చర్యలు విరిగిపడ్డాయి. దానివల్ల పాప వినాశనం, శ్రీవారిపాది మార్గాల్ని మూసివేశారు. అయితే అక్కడ భక్తులైతే మాత్రం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు ఈ వర్షాలతో. మరోవైపు రోడ్ల మీద కూడా నీరు చేరింది. ఇక శ్రీకాళహస్తి పిచ్చాటూరు రహదారిని కూడా మూసివేయటం అనేది జరిగింది. అక్కడ ఎక్కువగా కూడా వర్షపాతం నమోదవడంతో వాగులు వంకలు పొంగి పొర్లుతున్నాయి. రోడ్ల మీదకి నీరు వచ్చి చేరుతుంది. అయితే ఆ రోడ్ల మీదకి వచ్చిన నీరు ఇటు సత్యవేడు నియోజకవర్గంలోనైతే ఇళ్లలో కూడా చేరిపోయింది. మరోవైపు కొండ చర్యలు ఇరిగిపోయిన దృశ్యాలను కూడా మనం బిగ్ టీవీ ఎక్స్క్లూజివ్ విజువల్స్లో చూస్తున్నాము. అయితే ఈ విధంగా కూడా అక్కడ ఉన్న భక్తులు కూడా తీవ్ర ఇబ్బందులను అయితే ఎదుర్కొంటున్నారు. మరోవైపు కనుక చూస్తే ఆల్రెడీ అసలు ఏపీ వాసులు ఇంకా ఫెంగల్ తుఫాన్ ఎఫెక్ట్నే మర్చిపోలేదు. అప్పుడు రాయలసీమ రైతులు చాలా ఎఫెక్ట్ అయ్యారు ఫెంగల్ తుఫాన్ వల్ల. అయితే ఇప్పుడు మళ్ళీ కూడా ప్రజెంట్ ఏర్పడిన ఈ నమోదవుతున్న వర్షపాతం, భారీ వర్షపాతం నమోదైంది. ఇప్పటి వరకు కూడా దాదాపుగా 150 సెంటీమీటర్ల వర్షపాతం ఇప్పటి వరకు నమోదైంది. దీనివల్ల ఇప్పుడు మళ్ళీ కూడా రైతులు ఎఫెక్ట్ అయ్యారు. రాయలసీమలో ఎస్పెషల్లీ రాయలసీమ రైతులు ఎఫెక్ట్ అయ్యారు. ఎందుకంటే అక్కడ దాదాపుగా 500 ఎకరాల్లో విస్తీర్ణంలోనైతే ప్రజెంట్ వేరుశనగ పంట వేయటం అనేది జరిగింది. అది కేవలం ఒక 15 రోజులు. అయితే ఇటువంటి వర్షపాతం నమోదే నీరు ఎక్కువగా నిలువ ఉంటే మాత్రం డెఫినెట్గా కూడా ఆ పంట కుళ్ళిపోయే అవకాశం ఉంది. ఒకవేళ అది కొంత బాగున్నప్పటికీ కూడా తర్వాత ఎక్కువగా కూడా తెగుళ్ళు వచ్చే అవకాశం ఉంది. సో దీని ద్వారా ఎక్కువగా రైతులు నష్టపోయారు. ఇక టమాటా పంట ఆల్రెడీ కూడా చేతికొచ్చే దశ. టమాటా పంట ఆల్రెడీ కూడా రైతులు చేతికొచ్చి అది మార్కెట్కి వెళ్ళే దశ. ఈ టైంలో ఇంత వర్షపాతం నమోదవటం వల్ల ఆ టమాటాలన్నీ కూడా పూర్తిగా కుళ్ళిపోయి ఉద్యానవన పంటలు ఏవైతే ఉన్నాయో వాటికి కూడా తీవ్ర నష్టం వాటిల్లింది. సో ఇదంతా చూస్తుంటే కనుక మళ్ళీ దెబ్బ మీద దెబ్బలాగా ఉంది రైతులకు ఈ వర్షపాతం నమోదయ్యింది. అయితే దీనివల్ల భూగర్భ జలాలు కూడా పెరిగాయి. ఇటు వాగులు వంకలు పొంగి పొర్లుతున్నాయి. జలాశయాలు కూడా పూర్తిగా నీటి కలను సంతరించుకున్నాయి.